ఆ ఆధర్వణి దేవత. ఆ అనే బీజాక్షరానికి ఆధర్వణి బీజాక్షర దేవత. ఆ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకముగా ఈ విధంగా చెబుతుంది. ఆకారం పాశబీజం చ పరాశక్తి తథా ఏవ చ శ్వేతం ఆకర్షణ బీజం చ తపస్సిద్ధి వరాననే. ఆకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. ఆకారాఖ్య ఆధర్వణీతు శ్యామా శుక్లాంబరాశుగా ధత్తే ఖట్వాంచ ఖేటంచ క్రమేణ ఏవ వరాభయౌ. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. నారాయణస్తథానంతో ముఖవృత్తం గురుస్తథా మురవృత్తో గురుస్తథా విష్ణుశయ్యా తథా శేషో దీర్ఘ ఆకారః ఏవ చ. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. హృత్తారకో గురుర్దీర్ఘో నారాయణ చతుర్ముఖౌ అనంతో వాసుదేవశ్చ వేదాంతః కారకః స్మృతః. ఆ అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రము తాత్పర్యం ఈ విధంగా చెబుతుంది. ఆ అనే అక్షరము ఇది. ఆ అనే అక్షరానికి అధిదేవత పరాశక్తి. ఆ అనే బీజాక్షరము పాశబీజము. ఆ అనే బీజాక్షరము తపస్సుని సిద్ధింప చేయగలిగి ఆకర్షణ కర్మలకు ఉపకరిస్తుంది. ఆకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి ఈ ఆకార అధిదేవత అధర్వణ వేద సంబంధమైనది. ఈమె పేరు ఆధర్వణి. ఆధర్వణి దేవి నల్లని దేహఛాయ, తెల్లని వస్త్రధారణ కలిగి త్వరగా పోయినటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఆధర్వణి దేవి యొక్క కుడివైపున ఉండేటువంటి చేతుల్లో కుడి భాగాన క్రింద నుంచి పైకి ఒకటి అభయముద్రను, రెండు ఖట్వాంగాన్ని, అలాగే ఎడమ వైపున ఉన్నటువంటి చేతుల్లో ఖచ్వేకమును వరద ముద్రను ధరించినదే ఉంటుంది. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. ఆ అనగా నారాయణ, అనంత, ముఖవృత్త, గురువు, విష్ణువు, శయ్య, శేషుడు, దీర్ఘీ అను పేర్లను ఆకారము సూచించును. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. ఆ అనగా హృత్, తారక, చతుర్ముఖ, వాసుదేవ, వేదాంత, కారక అను వారిని తెలుపును. ఏకాక్షర నిఘంటువు ఆ అనగా ఇలా చెబుతుంది. ఆ అనగా స్థానము, భావము, పరితాపము, బ్రహ్మదేవుడు, సంతాపము, కోపము, తలంపు, వాక్యపూరణము, ఆక్షేపము, ఆశ్చర్యము, సంతోషము, వైరాగ్యము, ప్రభావము, సంబోధనము, బలము, కడవ, బరువు, పూజ, తాత, మంగళసూత్రము